రైతులు ఇక్కడ నుండి హనుమకొండలో రాజధానికి వ్యవసాయ మార్కెట్ ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్తా ఉంటే ఒక బండి చక్రం ఒక పరశవేద లింగానికి తగిలి ఐరన్ బంగారంగా మారిందంట. కాకతీయులకే వరము, శత్రు రాజులు ముట్టుకుంటే మట్టి అన్నారు. దాన్ని లింగ ప్రతిష్ఠాపన చేసి ఇది కాకతీయులకు రెండవ రాజధాని అనే ఊరుగల్లులో ఈ స్వయంభూ దేవాలయం. సొరంగ మార్గం కూడా ఇక్కడ నుండి అక్కడికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. అటుకని ఎవరు దొరకబడతారు అక్క. ఏనుగులను కానీ, మనుషులను కానీ, సింహాలను కానీ, హంసలను కానీ తలలు తీసేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి అక్క. కాకతీయులకు సంబంధించిన గుళ్ళు ఎక్కడున్నాయి వాటి అన్నిటి కూడా ధ్వంసం చేసిండ్రు ఢిల్లీ సుల్తాన్ అయిన ఢిల్లీ రాజులు. నిత్యం 365 శివలింగాలను నిత్యం పూజ చేసుకున్నాడు. ఈ మెయిన్ దర్వాజా ఏంటంటే స్వయంభూ దేవాలయానికి ప్రధానమైనటువంటి ఎంట్రన్స్. మనకు ఒక్కొక్క బండ మధ్యలో మనకి ఇనుము వాడిన దాఖలాలు ఉంటాయి. అది భాండాగారం. వాళ్ళు ఆనాటి స్టోర్ అంటే డబ్బు ఉందా, బంగారం ఉందా, ఆనాడు వాళ్ళు ఏమి సోమసూత్రం కలిగినటువంటి శివలింగం. ఆనాడు 365 శివలింగాలు ఇది ఒక్కటి దొరికింది. 1000 శివలింగాలు మొక్కినంత సమానం ఉంటుంది. ఈ దేవుడు కనుక మనకి రోజు నిత్యం పూజలు చేసుకుంటాం. ఇలాంటి మిషనరీ లేని రోజుల్లో ఎంత అద్భుతం అన్న ఇది. దేవాలయం కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయమై ఉండు ఈ స్వయంభూ దేవాలయం. ఐరన్ పెడితే బంగారం ఇచ్చిన మహిమగల్ల పరశవేద లింగం ఉన్నటువంటి ఇది స్వయంభూ దేవాలయం. అందరికీ శనార్థులు. చంద్రవేది పెద్ద పెద్ద గోడలు నడమ పోయి ఇళ్ళ పడ్డదని అనుకుంటుండలే. మేడారంకి పోయినా నిన్న. మేడారంలో అమ్మవారికి దర్శనం చేసుకొని వస్తుంటే వరంగల్ మరి ఎన్నిసార్లు వరంగల్కి వచ్చినా, ఎన్ని బతుకమ్మలకు వచ్చినా, 1000 స్తంభాల గుడికాడికి పోయినా, భద్రకాళమ్మ గుడికాడికి పోయినా, అటు పోయినా ఇటు పోయినా కానీ ఒక్కసారన్నా వరంగల్కి ఇళ్ళని వచ్చి చూసిపోలేదు. ఈ తేపకు వరంగల్కి ఇళ్ళ చూస్తామంటేనే వచ్చినా. ఇది పడమటి దిక్కు. వరంగల్ కిల్లా పడమటి గోడలు ఇవి. పడమటి గేట్ అంటారు. ఇటుకేంచి లోపలికి పోవచ్చు, అవతల మందికేంచి ఇట్లా పోవచ్చు అంట. కానీ నేను వచ్చేసరికి గిదే తొమ్మ తెలిసింది నాకు. పడమటి దిక్కు నుండి లోపలికి పోదాముండి. అసలు వరంగల్ కిల్లు ఎట్లుంటుంది ఏం కథ. కోటి వల్ల గోడలు చూసుడే తప్ప నాకు మిలిగింది ఏం తెలియదు. నా కళ్ళతో నేను చూద్దామంటేనే వచ్చిన. ఇక్కడ రాసి ఉన్నది రక్షిత స్మారకము, ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని రాసున్నది. ఈడ గోడలు తోపుడు కానీ, చేసుడు కానీ, కట్టుకునుడు కానీ చెయ్యనికి లేదు, జరిమానా వేస్తామని రాసిన్నది ఆడ చదివితే. కాబట్టి మనం వరంగల్ కిల్లా చూద్దాం పండి. నాతో పాటు మీరు కూడా మీరు చూడరా వరంగల్ కిల్లా నడువుండి చూపిస్తా. ఈ గోడను చూస్తే ఒకటేసారి ఇంత మీదకి గోడలకు పైకి ఎట్లు ఎక్కుతుండొచ్చు అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే కోట గోడలు అంటే చిన్నగుంటాయి, మరి పేదగా ఉంటాయి. ఇవి 20-25 అడుగుల గోడలు కావచ్చు. ఎందుకంటే నేను ఇగో గీడుకున్నా ముతిమంతా చిన్నగా ఈడికెంచి లెక్క పెడితే 4 ఇంతలు, నాకు 4-5 ఇంతల గోడలు ఉన్నాయి. అవి 20-25 అంతరాల ఇది ఉంది. అడుగులు అంటారు కదా, 25 అడుగుల గోడలు అవి. చిన్న పెద్దగా లేవు అమ్మ గోడలు. గానెట్రాళ్ళు చూడండి అప్పట్లో చిన్నగా పెద్దగా లేవు. ఇగో ఓయేమో ఒక్కొక్క రాయి ఇంత పొడుగున్నదేమ్మా. అగో ఈడ మంచిగా దర్వాజకి ఇట్లున్నది. అంటే ద్వారం అంటారు కదా, ఇవి మన గోల్కొండ కోటలకి ఇట్లుంటాయి కదా ద్వారాలు, అగో అట్లా. గుర్జుల మీద నిలబడు, గోడల మీద నిలబడు, కాపలగా ఆయనకి ఇవన్నీ అనమాట. ఇక ఇట్లున్నదా అంటే దీని పక్కకు కాపలగా ఆయనకి జాగ ఉంటుంది. వాళ్ళు పైకి ఎక్కి కాపలగాస్తుంటారు. ఎవరన్నా వచ్చి మళ్ళీ మన రాజ్యం మీద దండయాత్ర చేస్తే ఆయనతో మనం అందరం అవతల పడాల్సి వస్తుందని
కాపలా చేస్తారు. ఇగో వీళ్ళకి మెల్లగా పోవచ్చు. ఇట్లకేంచి అట్లకేంచి అగో అటు మీదకి ఎక్కచ్చు, ఇట్లకేంచి బయటికి రావచ్చు. ఇట్లా మీదకి ఎక్కి మరి వాళ్ళు ఎట్లా ఎక్కుతుంటారో వాళ్ళ చిడిలేడునే నాకు అర్థం కాలేదు. కానీ బాగానే పెద్దగా ఉన్నది. ఓయమ్మ ఇదొక ద్వారము అదొక ద్వారం, 2 ద్వారాలు కనబడ్డాయి ఈరోజు నాకు. గిన్నెకి ఒకసారి పైకి పోయేసేద్దాం పండి. ఎందుకంటే ఇంత పెద్ద కోట ఉన్నది, కోట గోడ ఉన్నది అంటే గోడ మీద మరి ఎవరన్నా కాపలగా ఇష్టోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడికని చెక్కుతారని నాకు ఏదన్నా అనుమానం తోలిసిందంటే పురుగుకు తోలిసినట్టే. ఇక పోయి చూసేద్దాం పండి. ఇంత దూరం వచ్చినాం చూడొద్దా? ఎక్కడి నుండో మెట్లుంటాయి, మెట్లకి మీద కాపలగా వస్తారు. అసంటిది అన్నమాట ఇది. నడుండిగా లోపలికి పోయి 4 బందుకులు ఎట్లున్నాయి ఎవరన్నా ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడి అరుచుకొని వస్తామండి. చిన్న పెద్ద మెట్లు కావమ్మా ఇవి. నేనేమో గింత, మెట్లేమో గంత. ఓయమ్మని పెద్ద పెద్ద మెట్లు. అప్పుడు వెనకటోళ్ళు ఉండేటోళ్ళు అంటే వెనకటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా పొడుగు ఉంటుంటారట. ఇప్పటోళ్ళు మెల్లగా 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 కుర్స జాతిలోకి వెళ్ళిపోతున్నాం మనము. ఇప్పుడు అంతా 5 అడుగులు 6 అడుగులకి, వెనకటోళ్ళు 7 అడుగులు 8 అడుగులు అట్లా ఉందిరట. పాపం ఎందుకు, వాళ్ళు బాగానే పొడుగుందరు, మనమే పొట్టోళ్ళు. తలుపులకి నడుచుకుంటూ వస్తే మళ్ళీ పెద్ద పెద్ద గోడలు కనబడ్డాయి. ఈడ అంటే నడుమిట్లో కొంచెము ఇప్పుడు అంటే వీనింటి పక్కకు వాడు వానింటి పక్కకు వాడు వాళ్ళొక్కడు పక్కకు సందు కూడా ఉండకుండా గిన్నెలు కట్టుకుంటారు. కానీ వెనకటికి రాజులు వాళ్ళకి ఏం కర్మ ఉంటుండే, వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు అట్లా పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటుండే. ఇగో పెద్ద కోటలల్లా ఓరగల్లు కోట సూచికా పటమని రాసిన్నదాడ మంచిగా. ఇగో ఇంత పెద్ద కోట, చుట్టుముట్టున్నదంతా కోట గోడలు. గన్ పౌడర్ గది అట, మచిలీ ద్వారము, ధాన్యములు. వెనకటికి ధాన్యాగారం ఉంటుండే కదా, అగో అది ధాన్యములకు ఉండేది. అటువంటి ధాన్యములు. వెంకటేశ్వరాలయము, బండి ద్వారం ఇటు దిక్కు, ఏకశిల గుడి, అది నీలశంభుని గుడి అట. చీనీ ద్వారము, అయ్యో చీనీ ద్వారం అంటే చీనీ అంటే అక్కడ ఉంటుండే చీనీ ద్వారం అంట అది. ఇది హైదరీ ద్వారము, గుర్రపుశాల, జంగమయ్య గుడి, మండపము, శంభుని గుడి, మంచిగా లోపట అన్ని గుళ్ళు. ఏకశిల గుడి కాడికి సురేష్ మొత్తం కోట చుట్టుముట్టు గుండ్లు. ఇగో ఈడనేమో శివాలయం ఉన్నది ఒకటి. ఇంత పెద్ద కోట అనమాట. ఇళ్ళకి మెల్లగా గుళ్ళకేంచి వచ్చినాం కదా, అంటే ద్వారంలకేంచి వచ్చినాం కదా, ఇళ్ళకేంచి పోతుంటే మంచిగా హైదరాబాద్లో గోల్కొండ కోటలో పోతుంటే గిర్ర 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 లోపలికి పోతుంటాం కదా, అది అట్లున్నది. పోదంపండి. మంచిగా అనిపించింది నాకు అది చూస్తే. అలాకెంచి పోతుంటే కూడా ముద్దుగా అనిపించింది. అరే గోడలకెంచే పోతున్నాం అనిపించింది. ఆ గోడలు ఇవి. ఈ గోడల ఎత్తు చూడండి, చిన్న ఎత్తు లేవు. ఇంకో ముచ్చటేందో ఎరికేనా, ఈ బండని చూడండి అమ్మ. ఇగో ఈ ఒక్క బండని నా ఎత్తున్నది నిలబెడితే, ఆడికిడికి అంత పొడుగున్నది అది.
బండ 5 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అంటారు కదా, అగో అంతున్నది ఇది బండ. అంతంత పెద్ద గోడలు కట్టుడు ఒకటైతే ఇంత పెద్ద రాళ్ళని మీదికెక్కించుడు ఇంకో ముచ్చట. కాకతీయులు కట్టించినటువంటి అద్భుతమైన కోట. చిన్న పెద్ద కోట కాదు, ఎంత పెద్ద గోడలు, ఏం కథ. ఇగో ఇది ఒక తలుపు దర్వాజా. మళ్ళీ ఇటు బందుకేమో ఉన్నది, ఇదేమో గది అయి ఉంటుంది వాళ్ళది. చూద్దామండి, ఇంత దూరం వచ్చినాం కదా, చూడకుంటే ఎట్లా. ఓయమ్మనే చిన్న పెద్దగా లేదు అమ్మ, ఇది పెద్ద గ్రౌండ్ అంతున్నది. ఒక్కసారి లెక్క వస్తే ఇక్కడ పెద్ద దావతి వేసుకోవచ్చు, పెళ్ళి వేసుకోవచ్చు, గంత పెద్దగా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. అయితే ఇసొంటి కోటలను తర్వాత గుళ్ళను చూపించేటప్పుడు ఆ కట్టిన కథలు అవి అన్నీ తెలిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఏ గుర్రాలను ఇట్లా కట్టేసే జాగా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే గుర్రపుశాల అని ఇట్లా రాసింది కదా. మొత్తం ఆడికిడికి గుర్రాలను అంటే ఇదైతే నడుమ ఇట్లా కట్టింది తెలిసిపోతున్నది, మనం కట్టుకున్నది ఇది. ఆడికిడికి గుర్రాలను కట్టేసుడు అంటే కొన్ని వందల గుర్రాలను కట్టేసుకోవచ్చు. ఇది కాకతీయులు అంటే 12-13వ శతాబ్దంలో వాళ్ళు ఇప్పటోళ్ళు కాదు అంటారు కదా. 1300 1400 1500 అయినా కూడా ఈడికాడికి లెక్క పెడితే దగ్గర 800-900 సంవత్సరాల వెనకటి ముచ్చటిది. నడువుండి ఒక్కసారి పోయి ఆ గొడవలకి ఇచ్చిపోదాం. అట్లా లోపల ఆ పెద్ద అంగడం చూసినాం కదా, చిన్న పెద్దగా లేదు. అది చూసిన తర్వాత ఇగో మెల్లగా వస్తే ఇదొక తలుపు. ఈ తలుపులకేంచి పోతే ఇక్కడ చూసినారులా బండి ద్వారం అని ఒకటి ఉంది కదా ఆడ. బండి ద్వారం అంటే ఇగో ఇదే కావచ్చు, చక్రాలు గిక్రాలు అన్నీ ఉన్నాయి మంచిగా ముద్దుగా. అంటే అప్పట్లో ఉన్నప్పుడు ఇదంతా మంచి కొత్తగా ఉంటుండే కావచ్చు. ఈ శిల్పాలు చేసి పెట్టిండ్రు, బాగున్నది. ఇక ఇట్లా పోతే అప్పట్లో గిర్రాలను తీసుకొని వద్దురో ఏమో. తలుపులు చూడుండేమో చిన్న మీదకి లేవు, ఓయేమో రాతి తలుపులు. ఇవన్నీ ఇట్లా పెద్ద పెద్ద గోడలు, రాతి తలుపులు. ఇది చూడండి, మన చౌకోట్లు గింత ఉంటాయి 6 అడుగుల చౌకోట్లు. ఇది చూడండి 12 అడుగుల మీద ఉన్నది చౌకోట్లు. మళ్ళీ ఇటు దిక్కు గోడ. ఒకవేళ వచ్చినా కూడా ఒక 100 మంది వచ్చినా ఒక బంధుకి ఇలబెట్టి ముందు గిర్మిషన్లు అంటారు కదా, అసలు అన్నీ తీసుకున్నాకనే లోపలికి రావాలని చెప్తురో ఏమో. ఇగో ఇంత జాగున్నది.
చెర్రటి ఎండ కొడుతున్నది కానీ నా పానం అంతా దీని చుట్టుముట్టే తిరుగుతున్నది. ఎందుకంటే వరంగల్లో కాకతీయుల కోటలకు వచ్చినాక కోట ఎట్లున్నది, కోట సంగతి ఏంది, చిన్న పెద్దగా లేదమ్మా, కోటనే ఇదా, రాజుండే జాగనే ఇదా, లేకపోతే ఇంకొక ముచ్చటన ఆఫీసా అని తెలుసుకోవాలని అనిపించింది. లోపలికి రాగానే ఇటొక తోరణము, అటొక తోరణము, ఆడొక తోరణము, ఆడొక తోరణము. ఈడ 4 తోరణాలు ఉన్నాయి నడిమిట్లో, కానీ చిన్న పెద్ద జాగ లేదు. ఇదంతా ఇలా మొత్తము అన్ని గోడలు ఉన్నాయి, కూలిపోయిన గోడలు ఉన్నాయి, కింద స్తంభాలు ఉన్నాయి. అర్థం కాలేదు, ఎందుకంటే ఇప్పుడు నాది చిన్న బుర్ర ముత్తమాంత, నా బుర్రకు ఇది ఏమున్నది ఏం కథ. నా సుంటోళ్ళు మస్తు మంది ఉంటారు, మరి వాళ్ళకి అందరికీ అర్థం కావద్దా? మొత్తం మెల్లగా చూద్దామంటే నీ వస్తే ఇటు బందుకేమో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈడొకటి శిలాపలకం లేస్తారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారు కదా మనకి గిట్లా. అగో అసంటుంది, ఏదో రాసింది ఉన్నది పెద్దగానే, బాగానే భాష రాసిండ్రు, కానీ ఈ భాష మనకు రాదాయే. పెద్ద భాష అంటారు కదా, ఎందుకంటే ఇది సంస్కృతమో మరి అది ఏమంటుందో తెలియదు. ఇది హిందోలో కొడతలేదు, కానీ తెలుగు గిట్లా అప్పట్లో వేరేగా ఉంటుంది. మంచిగా ఉన్నది అమ్మ. ఒక అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అక్క. బాగున్నావన్నా? బాగున్నాక. నేను ఇక్కడ గైడ్ అక్క. గైడ్ అన్నవా? బాగా దొరికినవా? నాకు ఏం పేరు అన్న? రవి యాదవ్ అక్క. రవి యాదవ్ అన్న ఎవరల్లే? మాది ఊరగల్లే, ఈ కోటనే. ఊరగల్ కోట కానీ అన్న. అవతల బాదుకుంటావా యువతల బాదుకుంటావా? ఈ మధ్య కోటలనే ఉంటాక, అది పడమర కోట, అది తూర్పు కోట, ఇది మధ్య కోటలనే ఉంటుంది. ఇప్పుడు నేను పడమటికేం తెచ్చిన. అవును. తూర్పేట మరా ఇటు ఇంకా ఉంటుంది, ఇంకుంటది. ఇంకా ఇదే కాదు మొత్తము కాదు, మొత్తం 3 కోటల్లో దాదాపు 30-40 వేల జనాభా ఉండే అటువంటిది. ఈ కోటలో ఒక 10,000, ఆ కోటలో 10,000, ఆ కోటలో 10,000 జనాభా ఉంటుంది. ఇది మధ్య కోట. ఈ మధ్య కోటలోనే మనం పర్యాటకులకు కావాల్సినటువంటి శిల్ప కళా సంపద అంతా కూడా, గుళ్ళు గోపురాలు అన్ని ఇక్కడే ఉంటాయి అక్క. ఇది కూడా ఇప్పుడు ఇది కోటనా లేకపోతే గుడి అక్క? ఆఫీస్ ఏమో అనుకోలేదు, గుడి. గణపతి దేవుడు మహారాజ్ది ఆఫీసో, మా రుద్రమదేవి ఆఫీసో అనుకున్నాను అన్న నేను ఇదంతా చూసి. ఇది స్వయంభూ దేవాలయం అక్క. ఆనాడు 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఇది కాకతీయులకు 2వ రాజధాని అయిన ఊరుగల్లులో ఈ స్వయంభూ దేవాలయం. దీన్ని మొదటి రాజధాని ఏడ మరి? హనుమకొండ. మన 1000 స్తంభాల గుడి. అది యాక్చువల్ రుద్రేశ్వర దగ్గరనే ఉన్నాయి మరి 2. అవునక్క. ఇది సొరంగ మార్గం కూడా ఇక్కడ నుండి అక్కడికి పోయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎవరు దొరకబడతారు అక్క? అయ్యో బిడ్డ, దొరికితే బాగుండు. ఒక పరువు చేస్తుంటే నేను ఇట్లా వస్తా, ఈసారి తెలిస్తే చెప్పు అన్న. తప్పకుండా వస్తా, వచ్చి చూసిపోతున్నా. గసుంటి చూడాలంటే మస్తు ఇష్టం అన్న. అంత మంచిగానే ఉన్నది, ఏనుగులు మంచిగా ఉన్నాయి. ఇది మరి ఈ మనుషులని ఏంది కొట్టేసిండ్రు ఇట్లా? వాళ్ళకు మనుషులు అంటే ఏనుగులను కానీ, మనుషులను కానీ, సింహాలను కానీ, అంశాలను కానీ తలలు తీసేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయక. ఈ మాన్యుమెంట్లో కాదు, ప్రతి ఒక్క కాకతీయులకు సంబంధించిన గుళ్ళు ఎక్కడున్నాయి వాటన్నిటి కూడా ధ్వంసం చేసిండ్రు ఢిల్లీ సుల్తాన్లు అయిన ఢిల్లీ రాజులు. చూడక ఎంత అద్భుతంగా చెక్కినటువంటిది. ఈ గ్యాప్ చూడండి, చూడండి అక్క. ఇక మనిషిని తలకాయ తీసేసిండ్రు. చూడు డిజైన్ చూడండి. ఇక్కడ ఇది హంస, ఏనుగు, దీనికి సంబంధించిన గుర్రం, గుర్రాలకు సంబంధించిన తలలు తీసేసి గుర్రాల మీద మనుషులను కూడా లేపేసిళ్ళు. ఓ ఏమని అన్న, ఇది గుడి అన్నావు కదన్న. ఈ గుడి ముచ్చట మాట్లాడుకుంటే ఇప్పుడు 4 తోరణాలు ఉన్నాయి. ఈ కాకతీయ తోరణాలు అంటే కాకతీయులకు తోరణాలు. ఇది మన తెలంగాణ యములం అంటారు కదా. మొన్న మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి రాజముద్ర కదా ఇది. మరి ఇవి 4 ఉన్నాయి. దీని మీదనేమో అంశాలు కనబడుతున్నాయి, 1, 2. ఈ 7 కలశాలు ఉన్నాయి. ఆడ కూడా 7 కలశాలల్లో 1, 2, 3, 4, 5, 6 కనబడుతున్నాయి అన్న. నీకు 7 కనబడుతున్నాయా? 7 ఉన్నాయా? మరి అటు మీద అంశాలు లేవు. ఆ అంశాలను కూడా లేవు, పడగొట్టితే మనం ముక్కలు ముక్కలు అని భద్రభజన లాసు పోయేటప్పుడు చూపిస్తాక. అవునా? ఇలా ఏమేమి గుళ్ళు ఉండే అన్న? ఈ స్వయంభూ దేవాలయము పరశవేద లింగము ఆనాడు ఒక బండి చక్రానికి తాకింది. ఆ రైతులు ఇక్కడ నుండి హనుమకొండలో రాజధానికి వ్యవసాయ మార్కెట్ ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్తా ఉంటే ఒక బండి చక్రం ఒక పరశవేద లింగానికి తగిలి ఐరన్ బంగారంగా మారిందంట. కాకతీయులకే వరము, శత్రు రాజులు ముట్టుకుంటే మట్టి అన్నారు. దాన్ని లింగ ప్రతిష్ఠాపన చేసి ఇది ఒక స్వయంభూ దేవాలయం పెద్ద నిర్మాణం చేసింది అక్క. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ ఉన్నటువంటిది. అటు కనిపిస్తే మనకు సూర్య దేవాలయం, అట్లా కనిపించేది రామాలయం. మన రామాలయం దగ్గర కూడా నేను చూపిస్తా, అక్కడ ఉన్న సూర్య దేవాలయం దగ్గరికి తీసుకెళ్తాక. నేను మొదలు రామాలయం పోయి రామాలయం చూసుకుంటా.
అసలు ఈయనలా నాకు ఇంకొక ముచ్చట కూడా ఆలోచనలు ఉన్నదన్న. కాకతీయులు వాళ్ళు ఏలిన రాజ్యము చాలా మంచి రాజ్యము, మంచి పరిపాలన సుపరిపాలన చేసిండ్రు అని చెప్తుంటారు కదా. ఇంత పరిపాలన చేసిన కాకతీయులకు సంబంధించిన ఇవి ఎందుకు పడగొట్టిండొచ్చు, ఏం కోపంతో పడగొట్టిండొచ్చు ఇట్లా? అంటే వాళ్ళు నిజంగా కాకతీయులు ఈ శివాలయాలను, కోటలను, చెరువులను ప్రధానంగా ఏదైతే ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని 2 రాజధానులు అయినటువంటి హనుమకొండ, ఓరుగల్లును కేంద్ర బిందువుగా చేసుకుని ఇక్కడ నుంచి పరిపాలన చేస్తున్నటువంటి కాకతీయులు గొప్ప రాజులు. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ గొల్లు గోపురాలు, ఈ శిల్ప కళా సంపద అంతా కూడా చేస్తే ఢిల్లీ రాజులైనటువంటి వాళ్ళు దీన్ని ఎందుకు చేసిండ్రు, దేనికంటే ఇప్పుడు మనం స్వయంభూ దేవాలయంలో ఉన్నటువంటి ఆనాడు పరశువేద లింగం హైరన్ పెడితే బంగారాన్ని ఇచ్చినటువంటిది కాకతీయులకే వరం. కానీ శత్రు రాజులు ముట్టుకుంటే మట్టైన విషయం వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక కోవట్టుగా మారినటువంటి సీతాపతి ప్రతాపరుద్రుడికి సేనాధిపతిగా ఉన్నవాడు తను ద్రోహిగా మారి ఆ ఢిల్లీ రాజులు ఓటమి పాలైనటువంటి వాళ్ళకు సహకరించి ఆ తర్వాత రాజు అవుతాడు. ఈ ఓరుగల్లు అనేటువంటి దాన్ని సుల్తాన్పూర్ రాజ్యంగా మార్చుకుంటాడు. సీతాపతి సితాబ్ ఖాన్ అవుతాడు. ఆ సితాబ్ ఖాన్ అనేటువంటి తన పేరుతో కుష్మహల్ అని చెప్పేసి అది కాకతీయులు నిర్మాణం చేసింది కాదు, తాను ఎందుకు దేనికంటే ఈ ఓరుగల్లు రాజ్యాన్ని కైవాసం చేసుకొని ఢిల్లీ రాజ్యంలో కలుపుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచనతోటి దీని మీద దాడులు చేసిండు. అన్న ఇది ఏమి గుడి ఉండేనన్న? ఇది ఇంత సబ్ టెంపుల్. ఇప్పుడు మనము వేములవాడ రాజన్న దగ్గరికి పోతే అనేక సబ్ టెంపుల్స్ ఉంటాయి. ఉపాలయమా? రామాలయానికి ఇది ఉపాలయం. అంటే ఏ హనుమంతుని గుడో అసంటిది అయ్యి ఉంటది. ఇదంతా పునాది, ఈ టెంపుల్ పునాది ఇదంతా పునాది. ఓయమ్మనే పునాది ఎంత గట్టిగా ఉన్నదేమ్మా. పునాది ఇది మనకు అక్కడి అక్కడ చుట్టూ కనిపిస్తుంది. అక్కడ మొత్తం కూడా ఆనాడు 365 శివలింగాలు ఉన్నటువంటి లింగపీఠాలకు అడిగిపోతున్నాం అక్క. ఇప్పుడు ఈ రామాలయం తర్వాత మనం లింగపీఠాలు ఉన్నటువంటి స్థలానికి కూడా వెళ్ళిపోతాం, చూపిస్తాం. రామాలయం చూడండి అమ్మా ఎంత అందంగా ఉన్నదో అన్న. దీన్ని ఏమి కలగలేరా? ఇది దీని మీద ఎలాంటి దేవతామూర్తుల విగ్రహాలు సాదా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి లేవు. వాటికి ఒక పిల్లర్కు ప్రతి ఒక్క దానికి దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి కాబట్టి దీన్ని ముట్టుకోలేదు, దీన్ని టచ్ చేయలేదు. లోపలన్న మరి దేవతలు దేవుడు అనే అటువంటిది ఇప్పుడు లేదు. అప్పుడే ధ్వంసం చేసిండ్రు ఆ దేవుణ్ణి కూడా. మేము చూడలేదు కూడా చరిత్ర ఇదంతా కూడా రాముడు ఉన్నటువంటి రాముడిని మొత్తానికి ఈ ధ్వంసం చేసినప్పుడు దేవుణ్ణి కూడా ధ్వంసం చేసిండ్రు. ఇది మనకు బయట తవ్వకాల్లో దొరికిన ఇవన్నీ విగ్రహాలు అక్క, ముక్కలైనటువంటి చిన్న నాగులు లేవు, మామూలే కాదు. మంచి మంచి లింగాలు, నాగ సర్పాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒకసారి లోపలికి ఈ రామాలయం మనకు పోయేటువంటిది చూడండి ఎంత అద్భుతంగా. కాకతీయులు నిజంగా ఒకే స్టైల్లో నిర్మాణం చేసినటువంటి టెంపుల్స్. మనకి రాతికోట చుట్టూ కూడా ఇటువంటి టెంపుల్స్ చాలా కనిపిస్తాయి పురాతనమైనటువంటి. అవి ఎక్కడెక్కడ ధ్వంసమైనటువంటి వాటి ఉంటాయి. కానీ ఇది ధ్వంసం కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దీన్ని ఆ ఢిల్లీ సుల్తాన్ టచ్ చేయలే, ఆ 4 కళాతోనే టచ్ చేయలేదు, దీన్ని టచ్ చేయలేదు. ఎందుకంటే దేవతామూర్తుల విగ్రహాలు లేవుని కాబట్టి వదిలివేయాలి అనేది మన అన్న. ఇప్పుడు వీళ్ళు వదిలేసినాక మరి ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చింది కదా, ఇదంతా వచ్చినాక ఏమైనా రిపేర్లు ఇట్లా చేసిండ్రా? అంటే కొంత కెమికల్స్ తోటి దీన్ని మొత్తం కూడా నీట్గా చేయాలనుకుంటున్నారు. కొంత చేసిళ్ళు, మరొక దఫా చేయాలనేది ఆలోచన ఉంది కేంద్ర పురావస్తు శాఖ. ఎందుకంటే ఇప్పుడు మంచిగా కొత్తగా కట్టిన గుడిలే ఎంత మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉన్నది, హాయిగా అనిపిస్తుంది. బయట ఎర్రటి ఎండ దంచి కొడుతున్నది, కానీ లోపలికి వస్తే ఏసీలో కూర్చున్నట్టున్నది నిమ్మలంగా హాయిగా. ఇంత సాపేసుకొని ఉరగకుండా మానయ్య కొంగబరుచుకొని పడుకోవచ్చు అన్నట్టుగా ఉన్నది. అందుకే గుడులు వెనకటికి పేదల కోసం కడుదురంట. ఏమైనా కదా వెనకటికి పేదల కోసం గుళ్ళు కడుదురు కదా. ఉన్నోళ్ళు అంటే ఇంత గాలి ఉప్పించుకుంటారు, మనమేడ అట్లా. ఇగో రామాలయం కాడికి వచ్చిన నేను ఇంట్లో కూడా గుడిలో కూడా ధ్వంసమైన విగ్రహాలను అన్నింటినీ ఇట్లా చేర్చి ఇడంతా పెట్టిండ్రు. వినాయకుడు, ఈడొక వినాయకుడు, ఈడొక వినాయకుడు, ఈడొక వినాయకుడు, మస్తు విగ్రహాలను పెట్టిండ్రు. ఇది గుడి లోపల కొంత స్టోర్ రూమ్. ఇప్పుడు ఈ పురావస్తు సంబంధించినటువంటి ఈ దేవతామూర్తుల విగ్రహాలు లోపల పెట్టిలాక, కానీ అలా దేవుడు మాత్రం రామాలయం ఉండే నాటి నుండి ఈనాటి వరకు దేవుడు లేడు. దీనికి సంబంధించిన కొంత స్టోర్ రూమ్ లెక్క చేసుకొని అందులో దాచిపెట్టిండ్రట కెమికల్స్ ఇట్లా అవన్నీ. అన్న ఇప్పుడు ఇది రామాలయం. మరి
ఈ వీళ్ళు ఉండే జాగ ఎక్కడ? కాకతీయులు ఉంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ అన్నట్టు? కోట అంటే వాళ్ళ ఇల్లు కాదా? కాదు, కోటలు అనేటువంటివి ఈ దేవాలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో 7 కోటల నిర్మాణం చేసింది. రాతి కోట, మట్టి కోట, నీటి కోట, పుట్టకోట, కత్తికోట, కంచుకోట, కంపకోట అనే అటువంటి 7 కోటలలో 4 కోటలు మొత్తం కూడా కన్మరుగైపోయినాయి. 3 కోటలు కొట్టొచ్చే కోటలు ఉన్నాయి. రాతి కోట 4.5 కిలోమీటర్ల వలయాకార వృత్తాకారంలో ఉన్నటువంటిది, మెట్ల నిర్మాణం కలిగి ఉంటుంది. దానికి కూడా 4 ద్వారాలు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము. మనకు సెంట్రీ టవర్స్, శత్రు రాజులను ఆనాడు కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసిన 77 బురుజులను కూడా మనకు దాఖలాలు కనిపిస్తాయి. నేను ఇంతకుముందు చెప్పలేదా, కాపలిగా ఉండనికే ఎవరన్నా వస్తే లోపలికి రానికి, కాపలు చూసుకోనికే మీదకెక్కి నిలబెడతారు బురుజుల మీద అన్నాను కదా. అట్లా 77 బురుజులు ఉండేటి అంట, శత్రువులు ఎవరన్నా వస్తున్నారో చూసుకోనికే. అట్లనే మనం ఇప్పుడు వచ్చింది పడమటి ద్వారంలోకించి, రాతి కోటలోకి పడమటి ద్వారంలోకించి వచ్చినాం మేము. దీన్ని ఏమంటారన్న మధ్యకోట అనేటువంటిది మళ్ళీ ఇటు తూర్పు కోట నుండి కూడా సేమ్ మనకు ఉన్నటువంటి పడమర కోట ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో ఈ తూర్పు కోట నుండి కూడా రావచ్చు. దూర ప్రాంతాల నుండి వాళ్ళు ఇటువైపు నుండి వస్తారు. మరి ఇటు ఉన్నటువంటిది ఉత్తర ద్వారం. ఆ ఉత్తర ద్వారం కూడా మనం వచ్చే రోడ్డుగా దాని పక్క డైవర్ట్ చేసిళ్ళు రోడ్డును. ఎందుకంటే ఈ బస్సులు పెద్ద పెద్ద బస్సులు అలా తిరుగుతలేవు అని చెప్పి రోడ్ డైవర్ట్ చేసిళ్ళు మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ ఎంట్రన్స్ ఉంటుంది. 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం రాతి కోటకు, మట్టి కోటకు, నీటి కోట అనేది ఆనాడు ముసలను పెంచినటువంటి దాఖలాలు ఉన్నటువంటిది. నేను ఇట్లా విన్నా, ఎందుకంటే ఎవరైనా శత్రువు గోడ మీద కొంచెం దుంకుదామంటాను చూస్తే చక్కగా నీళ్ళని వాడు నీళ్ళలో మొత్తం ముసల్లే ఉండే. ఆనాడు ముసళ్ళు ఉండే శత్రురాజులను మరి భయపడరు. ఇప్పుడు వ్యవసాయదారులు ఆ నీటితోటి పంటలు పండించుకుంటారు. ఊరుగల్లు కోటలు లేవు, శత్రు రాజు లేవు కనుక మా ముసళ్ళు పెంచే రాజు లేడు. శత్రువులే లేరు కాబట్టి ముసళ్ళు అవసరం లేదు, పెంచటోళ్ళు అవసరం లేదు అన్న. ఇప్పుడు మనం ఇది రామాలయం, మీరు మరి లింగపీఠం ఒకటి చూపిస్తామన్నారు అన్న. ఇప్పుడు లింగపీఠం అంటే ఎట్లుంటది? లింగపీఠాలు అంటే ఈ టెంపుల్కు ఆ టెంపుల్కి మధ్యలో 300 సంవత్సరానికి 365 రోజులు 365 శివలింగాలు ఉన్నటువంటి లింగపీఠాల ఉన్నటువంటి స్థలానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అక్క. అవతల ఈ గోడనేమో బేస్మెంట్ గోడ, బేస్మెంట్ గోడకి యువతల బందికేమో రామాలయం ఉంది, బేస్మెంట్ గోడకి అవతల బందికేమో లింగపీఠాలు ఉన్నాయి. ఆడిపోదాం పాండి. వాటన్నిటి కూడా ధ్వంసం చేసిన మనకు కనిపిస్తాయి అక్క. లింగపీఠం దిక్కు వచ్చినాం మనం ఇప్పుడు. ఇదే బేస్మెంట్ గోడ, అటు రామాలయము, ఇది లింగపీఠం అన్న. ఇప్పుడు పీఠం అంటే మరి లింగాలను ధ్వంసం చేసిన లింగపీఠాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. లింగాలు లేవు ఇప్పుడు, మొత్తం ధ్వంసం చేసింది అన్నాడు. ఇటువంటి తునాతునకలు చేసింది, ముక్కలు చేసింది. కానీ ఇది లింగపీఠం, ఇదొక లింగపీఠం. ఇట్లా 365 లింగపీఠాలు అవుట్పుట్ కూడా ఇచ్చిండు వాళ్ళు. వాటర్ బయటికి పోవడం కోసం ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కనిపిస్తుంది. ఒక్కసారి చూద్దామా అన్న? అంటే ఈడికేంచి ఆడదాకంటే ఆవుతల తోరణం కాడదాకనా? ఇటు కూడా ఉంటాయి, ఇటు కూడా వెనక కూడా ఉంటాయి. ఇది ఇక్కడ మీద లింగం ఉండేది. అవునక్క, ఇది లింగపీఠం అయితే ఈ పీఠ మీద లింగం ఉంటుంది. దీని చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేసుకొని కొబ్బరికాయలు ఇట్లా కొడితే కొబ్బరికాయ కొడితే ఇట్లకెంచి నీళ్ళు పోనీకి అట్లా. అరే అంటే 360 లింగపీఠాలు అంటే 360 మంది ఒక పరి చేసుకోవచ్చు. వాళ్ళు నిత్యం పూజలు చేసుకునేవాళ్ళు. నిత్యం 365 శివలింగాలు నిత్యం పూజ చేసుకునే అన్నాడు. అమ్మా, అట్లా రోజు 360 శివలింగాలకు పూజ చేస్తుడు అంటే మాటలా. ఈడికి సూర్యేష్ ఆడదాకా పోతూనే ఉంటారు. అప్పుడు అట్లా చేసుకున్నారు, అంత భక్తి. అందుకే 100 సంవత్సరాలు మతాన్ని బాగా నమ్మినటువంటి కాకతీయులు గొప్ప. వాళ్ళ యొక్క రాజ్య పరిపాలనలో చూడక ఎంత డిజైన్. ఇగో ఈడొక లింగం ఉన్నది ఆ లింగపీఠం మీద. అయితే ఇది కూడా ధ్వంసమైనటువంటి లింగమే. ఇటు దిక్కు పగలగొట్టేసిండ్రు. ఎంత స్మూత్. అయ్యో స్వామి, ప్రతి లింగాన్ని కూడా ధ్వంసం చేసిండ్రు, ఒక్కదాన్ని కూడా ఉంచలేదు. అయ్యో అన్న, ఇదేంటన్నా? టెంపుల్ సీలింగ్ మీది సీలింగ్. అరే గుడి ఇది పైనది, పైన భాగము పగలగొట్టేసిండ్రు, ఇది కింద పడిపోయింది. ఇవన్నీ లింగపీఠాలే వరుస పెట్టి ఆడదాకా. ఇప్పుడు మనము ఈడికేంచి షురువయ్యి వచ్చినాము. ఈ తోరణం కాడికేంచి వస్తే యువతల తోరణం ఉన్నది,
ఆ తోరణం ఇప్పుడు మనకు అవతల తోరణం ఏదైతే కనబడుతుందో ఆ తోరణం దాకా ఈ లింగపీఠాలు ఇట్లా వరుసగా ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చి రోజు పొద్దుగల పూజ చేసేసరికి వాళ్ళ వాకింగ్ గీకింగ్ అంత అయిపోవు కావచ్చు. ఎక్సర్సైజ్ వాకింగ్ అంటారు కదా. ఏనుగు మీద ఆయన మనిషి వెనకాల ఒక మనిషి మావటి అంటారు కదన్న. ఏనుగు మీద వేటాయనని మీద ఒక మావటి. అన్న ఇప్పుడు ఇటు దిక్కు వస్తే సూర్య దేవాలయం ఉన్నది అన్నారు కదా. ఇది స్టోర్ రూమ్ అన్నాడు వాళ్ళ భాండాగారానికి సంబంధించినట్టు. మనకు ఇనుము అటాచ్మెంట్, స్టోన్కు ఇనుము అటాచ్ చేసింది కనబడుతుందా? కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక్కొక్క బండ మధ్యలో మనకి ఇనుము వాడిన దాఖలాలు ఉంటాయి. అది భాండాగారం. వాళ్ళు ఆనాటి స్టోర్. భాండాగారం అంటే పైసలు ఉంచేది అంటే డబ్బు ఉందా, బంగారం ఉందా, ఆనాడు వాళ్ళు ఏం పెట్టుకున్నటువంటిది అంటే మనకైతే అప్పుడు ఉన్నటువంటిది చరిత్రలో అది భాండాగారం సంబంధించిన ఒక స్టోర్ రూమ్. అన్న నాకు ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈడ హంసలు 2 ఉన్నాయి, ఆడ తోరణం మీద హంసలు 2 లేవు. ఈ తోరణం మీద 2 అంశాలు ఉన్నాయి, ఆ తోరణం మీద 2 అంశాలు ఉన్నాయి. ఈ తోరణాలను ఏమనలేదా, లేకుంటే తర్వాత కట్టినరా ఈ తోరణాలు? లేదు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి హంసలు ఏవైతే ఉన్నాయో 4 మీద ఉండే కానీ ఒక దాని మీద పడగొట్టింది. మీకు పడగొట్టిన వాటిని అక్కడ చూపిస్తాం. అవునా అన్న? మరి వీటిని ఎందుకు ముట్టుకోవాలంటే వాళ్ళకి అవకాశం రాలే. దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి, ఫస్ట్ ప్రయారిటీగా వాటిని ధ్వంసం చేసిండ్రు. ఈ లింగ పీఠాలను ధ్వంసం చేసిండ్రు. ఇక్కడ మనము ఐరన్ ఇప్పుడు భాండాగారం అన్నారు కదా. తర్వాత మనం ఇటుక కూడా ఇది చాలా తేటగా, అంటే తేలే ఇటుకే, వాటర్లో తేలే ఇటుకెలా రామప్ప గోపురానికి. ఇగో అన్న ఇది భాండాగారంకి సంబంధించిన ఇనుము. ఓహో, ఇనుము అనేటువంటి హుక్కు ఆనాడు. ప్రతి బండకి అంటే కింద ఉంటుండొచ్చు నాన్న. ఉండొచ్చు అనేది ఇక దీని తీస్తే తెలుసు అక్క, కానీ తీయనియరు. చెక్కు చెదరలు ఇప్పుడు మట్టుకు. అంటే ఇన్ని రోజులైన వాన వచ్చినా ఎండొచ్చినా తుప్పు పట్టదా? తుప్పు పట్టలే, అంటే దీనికి ఉన్నటువంటిది నాణ్యత. అరే ఇప్పుడైతే ఒక్క ఇనుప ముక్కేసిన అంటే అయిపోయారు, 2 రోజులలో తుప్పు పట్టిపోతుంది. భాండాగారానికి సంబంధించినటువంటి ఇనుప సువ్వలను చూసినాను నేను. ఇనుప ఇవి పిన్నులు, ఉక్కులు అంటే మామూలుగా గట్టిగా మనం తలుపుకు గొల్లం పెట్టిన తర్వాత ఒక గట్టి ఉక్కేస్తాం కదా, అవి అసంటి అన్నమాట. అంటే తీయడానికి రాకుండా పెట్టుకున్నాయి అన్న అవి. భాండాగారం చూసినాం కదా. భాండాగారంని చూసి ఉత్తర బాంధుకు వస్తే ఇది సూర్యదేవాలయం. సూర్యదేవాలయము స్వామి ఎర్రగుంటాడు కదా, బగ మండుతుంటాడు. అందుకనే రామాలయము ఒక రంగు రాయి, ఈ సూర్యదేవాలయం ఏమో ఎర్రటి రాయి. మళ్ళీ అన్న చెప్పిండు కదా, అక్కడ శివాలయం ఏదైతే ఉన్నదో స్వయంభు శివాలయం, ఆ శివాలయము నల్లరాతి. అంటే కట్టేటప్పుడు ఆలోచన చూడుండి అన్న వాళ్ళది. ఇప్పుడు ఇంట్లో ఈ సూర్యదేవాలయానికి సంబంధించి ఈ రాళ్ళేంది మరి? స్వామి అంటే మూల విరాట్ ఎక్కడ ఉంటుండే అనేటువంటి మనకు పర్ఫెక్ట్గా మాత్రం ఎక్కడ ఉంటానని తెలియకనే ఇదంతా కూడా నేలమట్టం చేసిన తర్వాత దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది. అక్కడ మనం కోటగులను చూస్తాం, శిథిలమైనటువంటి కోటగులను, శిథిలమైన అనేకమైనటువంటి ఆలయాన్ని. ఇదొక ఆలయం శిథిలమైనటువంటి దీన్ని ఎట్లా చేయాలి, దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఏంది అనేది ఎక్కడ అనేది వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడకెంచి చెరువు ఉన్నదన్న, ఆడొక ఫౌండేషన్ అన్నారు. ఆడకెంచి చెరువు ఉన్నది, ఈ గోడ చాలా గట్టిగా ఉన్నది, చాలా బలమైనటువంటిది. ఇప్పుడు మనం చూసిన ఐరన్ దాఖలు చేసినటువంటి ఐరన్ జాయింట్ చేసినట్టు. ఈ తర్వాతకు వస్తే వెనుకటికి గోడలల్లో ఇనుప చువ్వలు పెట్టిండ్రు. ఇగో ఇంట్లో కూడా ఒక ఇనుప చువ్వు ఉన్నది. అబ్బో అన్న, అంటే ఇట్లా గట్టిగా ఉండడానికే ఇది ఇనుప సువ్వలను అన్నింటినీ పెట్టి కట్టిస్తురో ఏమో అప్పటి వాళ్ళు. మనం అనుకుంటాం వెనుకటి గుళ్ళు మస్తు 400 సంవత్సరాల కిందటి నుండి ఉన్నాయి, 500 సంవత్సరాలు కూడా అంటారు కదా. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ఆలోచనతో కట్టిండ్రు చూడండి. ఇదంతా గోడ. ఓహో,
ఇది మొత్తం సూర్య దేవాలయం. ఇదంతా సూర్య. ఇప్పుడు దీనికి సంబంధించిన స్తంభాలు కానీ అవన్నీ కూడా అన్ని అక్కడ నెంబర్ వేసి పెట్టడం జరిగింది. తునకలైనట్టు అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అని పెట్టారు. అవి మాత్రం రేపు తిరిగి పునర్నిర్మాణం చేస్తే మళ్ళీ ఆలయం కూడా మరి దాని రూపంలో చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారులు కూడా దాని ఏ రూపం అన్న ఇప్పుడు శివాలయం లాగా స్వయంభూ దేవాలయం ఎన్ని పిల్లలు నిలబెట్టాలి కదా, వాటిని కూడా నిలబెట్టాలి. ఈ పింక్ కలర్ స్టోన్ ఇది చుట్టుపక్కల జిల్లాలో కూడా దొరకదు. ఎక్కడి నుండి తెచ్చిందో కూడా ఇప్పటి మటుకు దీన్ని తెచ్చినటువంటి ప్లేస్ కూడా తెలియదు. ఆ బ్లాక్ గ్రానైట్ చుట్టుపక్కల దొరుకుతుంది, మిక్సింగ్ గ్రానైట్ దొరుకుతుంది. ఈ పింక్ కలర్ హంపీలో చూసినాం. హంపీలో ఉన్నటువంటి దేవాలయానికి ఇదే స్టోన్. మరి ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ అనేటువంటిది ఈ స్టోన్ దగ్గర మనకు రామప్పలో రాజు దాల్చుకుంటే దెబ్బల కర్వా అని, రాజు దాల్చుకుంటే రాళ్ళ కర్వా వాడికి తెప్పించుకున్నాడేమో ఆయన నియంగానే కావచ్చు. ఏదన్నా అయ్యి ఉండొచ్చు. మనం ఒక ఆలోచన చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇదే ఒకటే గుడి, మొత్తము త్రికుటాలయం అన్నాడు అన్న. ఒకటే గుడిలో 3 మందిరాలకు 3 రంగుల రాళ్ళు ఉన్నాయి. మరి అక్కడి నుండి కూడా తెప్పించుకుని ఉండొచ్చు. ఆలోచన చేయొచ్చు అట్లా కూడా అన్న. ఇప్పుడు ఇదొక గుడి, అదొక గుడి, రామాలయం ఒక గుడి. ఈ టీం ఉన్నదన్న. ఇటు మనకు 4 తోరణాలకు సంబంధించినటువంటి మధ్యలోనే ఈ 3 ఆలయాలు త్రికుటాలయాలు. అటు ఏమి లేదు ఇక ఈ 4 తోరణాలు. మళ్ళీ అటు పోతే ఆ సీతాపదనుడు సీతాబ్ ఖాన్ మహల్ కుష్మహల్ నిర్మాణం చేసుకుంటాడు. అటు పోతే ఏకశిల కొండ ఉంటుంది, చుట్టూ రాయితో కూడినటువంటి రాతి కోట ఉంటుంది. రాతి కోట అన్న ఏకశిలా నగరం అంటారు. మరి అదేమిటి ఏకశిల అనే దానికంటే ముందు హనుమకొండ అనేటువంటిది హనుమకొండ రాజధాని. ఇది ఒంటికొండ అనేటువంటి గ్రామం. ఫస్ట్ ఒంటికొండ అంటే ఒకే రాయితో కూడినటువంటి ఒక కొండ లాంటి రాయి మనకు ఏకశిల అని అంటది. ఏక అంటే ఒక శిల అంటే రాయి. ఆ ఏకశిల ఒంటికొండ. ఓరు కల్లు, ఓరు అంటే ఒక, కల్లు అంటే రాయి. అది కన్నడ సంబంధించిన లాంగ్వేజ్. అది మనకు నిలువెత్తు సాక్షిగా కనిపించే కొండ ఇప్పటికీ కొండ చూడొచ్చా? చూడొచ్చు, బ్రహ్మాండం. ఇప్పుడు ఈ 4 చూసిన తర్వాత అటు పోతే నాకు అది కనబడుతుందా? ఉట్టి పడే విధంగా కనిపిస్తుంది, కంటి కొట్టొచ్చే విధంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఓరగల్లు పోయే వరంగల్ అయింది అంటారు కదన్న. దాంతో ఓరగల్లుతోటే వరంగల్కు ఓరగల్లు అనేది పేరు. ఓరగల్లు కాలక్రమేణా వరంగల్ అయింది అంటారు. అయితే గా ఓరగల్లు ఒకసారి నేను ఇట్లా చూస్తానా అన్న. ఇప్పుడు ఈ 4 తోరణాలు, ఈ 3 మందిరాలు ఈడ వచ్చి పూజ చేసుకునుడేనా రాజులు? మరి వాళ్ళు ఎక్కడ ఉంటుండే? నాకు ఎప్పుడు ఆలోచన, రాణి రుద్రమదేవులు ఇల్లే ఆడుంటుండే, గణపతి దేవుడి ఆడుంటుండే. అన్ని ఆలోచనలు. ఈ ఆలయాలతో పాటుగా వాళ్ళ స్థల పురాణం కూడా దీనికి దగ్గరలో ఉంటుంది. ఒక పెద్ద సొరంగము, ఒక సొరంగం అనేటువంటిది ఒకటి, అది ఎక్కడ దొరకట్లేదు. వాళ్ళ స్థల పురాణం ఎక్కడనే ఆనమాలు మొత్తం ధ్వంసం చేసినట్టుగానే ఈ ఆలయాలను వాళ్ళ యొక్క స్థల పురాణం అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా మన కొంతమంది చరిత్రకారులు చెప్పిళ్ళు. కాకపోతే ఈ కుష్మహల్కు క్వైట్ ఆపోజిట్ శృంగార బావి పుణ్యస్థానాలు చేసి పుణ్యక్షేత్రంగా ఆ యొక్క శృంగార బావి పైనే వాళ్ళ యొక్క స్థల పురాణం ఎక్కడ తవ్వినా పెంకలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థల పురాణం అక్కడ అనే కొంత నిర్ధారణ జరిగింది శృంగార బావి పైన. కానీ ఇప్పుడు మాత్రం దాఖలాలు అయితే లేవు, మొత్తం ధ్వంసం చేసి ఉన్నది. ఈ కోటలను ధ్వంసం చేసినట్టుగా ఈ దేవాలయం ధ్వంసం వాళ్ళ యొక్క ఆలయం, వాళ్ళ యొక్క స్థల పురాణం భావితరాలకు తెలియకుండా చేసిందని చెప్పేసి మనం భావించుకోవాలి. ఎవ్వరికి వీళ్ళ ఆనవాళ్ళు ఉండొద్దు, వీళ్ళ గొప్పతనం దేనివద్దు అన్న ఆలోచనతోటి ఓర్పు మాలిన చేష్టలు అంటారు కదా, ఇగో గివ్వే అట్లా తెలియకుండాలని. ఇప్పుడు మన పూర్వీకులు కట్టిన అద్భుతమైన శిల్ప సంపద అంతా కూడా మనకు ఉండినుంటే ఎంత బాగుంటుండే. అది లేకుండా చెయ్యాలన్న ఆలోచనతో ఇట్లా చేసి ఉంటారు. అయ్యో నాకు ఓరగల్లు కోట ఒక్కపారు చూడాలి, ఓరగల్లు కోట ఒక్కపారు చూడాలని మనసంతా మస్తు కోట ఆడబిడ్డగా మా ఈ కోటకు వచ్చినందుకు నేను నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా సంతోషపడుతున్నా అన్న. ఒకసారి నాకు ఆ గోడలు శివాలయం ఏదైతే ఈ స్పర్శలింగం అన్నారో ఏమన్నారు అన్న దాని పేరు పరుషవేదలింగం. ఆ పరుషవేదలింగం పెట్టిన జాగ చూపెట్టన్న జాగ అది ఒక్కసారి మనం ఆ శివాలయం చూస్తాం పండి. ఎందుకంటే ఆ పరుషవేద లింగం అనేది ఏదైతే ఉన్నదో అది రాజుగారికి అంటే రైతుకు దొరికిన విషయాన్ని రాజుకు వెనకటికి ఏదైనా గొప్పది దొరికితే ఇది మాకెందుకు, మా రాజుగారి దగ్గర ఉంటే మా రాజుకు గొప్ప అని తెచ్చిచ్చేద్దరు. అట్లా తెచ్చిచ్చిన లింగమే ఆ పరుషవేద లింగం. అయితే దాన్ని శత్రువులు ఎవరు ముట్టుకున్నా కూడా ఈ రాజ్యం మెల్లగా పతనము షురువు అవుతుంది అని చెప్తుంటారు కదా. అట్లా లంకిని చంపిన కాడికేంచి రావణాసురుని పతనం షురువైనట్టు
ఈ పరశవేద లింగాన్ని వేరే వాళ్ళు స్పర్శించడం అంటే ముట్టుకోవడంతో ఇక కాకతీయ సామ్రాజ్యానికి పతనము శురువైంది అని ఒక లెక్క. ఆ లెక్క ప్రకారంగా ఆ గుడి అది చూద్దాం పండి, నాకు కూడా చూడాలనిపిస్తుంది. అన్న చెప్పిన శివాలయానికి సంబంధించి అన్న ఇది ఏందన్నట్టు మరి ఇది ఆనాటి మెయిన్ దర్వాజా. ఈ మెయిన్ దర్వాజా ఏంటంటే స్వయంభూ దేవాలయానికి ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ ఈ ఆనాడు. కానీ మనం ఈ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇట్లా పెట్టినాం. ఎంత అద్భుతంగా ఉన్న చూడండి, ఏనుగులు ఇక్కడ ఉన్నటువంటిది, మనకు ఈ అరటి తోరణం, తర్వాత దేవతా మూర్తుల విగ్రహాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రుద్రాక్ష డిజైన్, ఇంత స్మూత్నెస్ దేవతా మూర్తులతో ఎంత డిజైన్ ఉంది. ఈ ఎంట్రన్స్ అవునాక ఇటు హంసలు, అటు సింహాలు. హంసలు కూడా చూడండి ఒక్కొక్క యాంగిల్, అంటే ఒక హంస ఇటు చూస్తున్నది, ఒక హంస అటు చూస్తున్నది. కొన్ని ఏమో నోట్లో ఏదో పట్టుకున్నట్టుగా ఉన్నాయి. అరే రే, ఒక్కొక్క హంసకు ఒక్కొక్క చెప్తుంటారు కదా, ఇట్లా ఒక్కొక్క హంసకు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కనబడుతున్నదని. అట్లా ఇక్కడ ఉన్న సింహాలన్నీ కూడా వీళ్ళు ఈ కాకతీయుల రాజులకు సంబంధించిన ఏ గోడలను చూసినా కూడా సింహాలు, గుర్రాలు, ఏనుగులు, హంసలు ఇట్లా కనబడతాయి అన్న. ఈడ ఒక్కసారి చూడండి, ఇవి పగిలిపోయినాయి కానీ ఇటు దిక్కు మంచిగా కనబడుతున్నాయి అన్న. ఒక్కసారి చూస్తే ఎంత ముద్దుగా అమ్మాయిలను చెక్కిండ్రు. వాళ్ళకు డ్రెస్సులు చూడండి, అప్పట్లోనే సోకు బుడ్డ ఫ్రాకులు, చిన్న డ్రెస్సు. వాళ్ళ కాళ్ళకు కడియాలు, అందమైన కడియాలు. ఇవి మామూలు కడియాలు కావు, మనసుంటి కడియాలు కాకుండా గుండు కడియాలు అంటారు కదా, అవి గుండు కడియాలు. కాళ్ళు, ఒమ్ము, చేతుల వేళ్ళు. అయ్యే రామచంద్ర, ఎంత మంచిగా చెక్కిండ్రు. ఇదేమో గాజు డిజైను, అందరికీ తెలిసిందే. ఆడపిల్లలకి అందరికీ గాజుల డిజైన్లు చూసుకోండి. ఇలా అప్పట్లోనే ఉన్నాయి చూడండి ఇన్ని రకరకాల డిజైన్లు. ఇగో ఇది మీదికి వస్తే మళ్ళీ వీళ్ళంతా కూడా రుద్రాక్షలు. ఇదంతా రుద్రాక్షలు పట్టుకొని వీళ్ళు, ఇదంతా గాజులు అన్న. అవును, ఈడ కూడా అదే మళ్ళీ గాజుల డిజైన్, రుద్రాక్షలు. బండ కూడా ఇంత సాపుగా ఉన్నదన్న. ఇది మెయిన్ పిల్లర్గా దొరికింది ఏదైతుందో ఎంట్రన్స్, దాన్ని మళ్ళీ పెట్టుకున్నారు. అన్న మరి దీనికి ఎన్ని ద్వారాలు ఉండొచ్చునన్న? మీరు ఇది ఒక్కటి పెట్టిండ్రు, అటొకటి 2 పెట్టిండ్రు. ఎందుకంటే ఇవన్నీ కూడా నల్ల రాతితోటే ఉన్నాయి. నల్ల రాతితో ఉన్నటువంటి ఎంట్రన్స్ ల రూపంలో ఉన్నటువంటి వాడు ఎన్ని, ఇప్పుడు మెయిన్ దర్వాజా ఒకటి, రెండో దర్వాజా, మూడో దర్వాజా, ఇట్లా ఆనాడు ఈ దేవాలయానికి లోపలికి రానికి తలుపులు దాటి వస్తుంటారు. ఇప్పుడు మనము ఏడుకొండల స్వామిని చూడడానికి 7 తలుపులు దాటి పోతే స్వామి కనబడతాడు. అట్లా ఇప్పుడు శివాలయానికి వస్తుంటే వీళ్ళు ఎన్ని తలుపులు పెట్టుకున్నారో, ఇదొకటైతే మెయిన్ దర్వాజాకి సంబంధించింది. ఈడొకటి ఉన్నది, 2, 3, 4 అంటే 5, 6, 7 అంటే దగ్గరికి స్వామి దగ్గరికి పోయినా ఉండవచ్చు అక్క. కాకతీయులకు 7 అనేటువంటి సంఖ్య చాలా లక్కీ సంఖ్య. ఈ దేవాలయానికి ఉండవచ్చు. 7 ద్వారాల లోపల ఈ యొక్క పరశవేద లింగం స్వయంభూ దేవాలయాన్ని మొత్తం నిర్మాణంలో 7 ఎంట్రన్స్లు పోయేటట్టుగా నిర్మాణం చేసి ఉండవచ్చు అనేది మనం అనుకోవాలక్క. అట్లనే మండపాలు కూడా చాలా ఉన్నట్టున్నాయి అన్న. ఇగో రకరకాల మండపాలు ఇవన్నీ కూడా. ఎంత అందంగా ఉన్నాయి అమ్మా ఈ మండపాలు అన్న. ఇవన్నిటిని చూస్తుంటే సినిమాలో ఇట్లా వస్తాయి కదా అన్న. ఇవి 2004లో వర్షం సినిమా అయిందో. ఫస్ట్ మొదటి షూటింగ్ ఇక్కడ జరిగింది. అప్పుడే ఇది రీకన్స్ట్రక్ట్ చేసి రీబిల్డ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ నంది దొరికిందాక నందికి ఎదురుగా ఒక శివలింగం దొరికింది. 360 శివలింగాల్లో ఒక దొరికితే దాన్ని అక్కడ, అది కూడా ఒక సోమసూత్రం కలిగినటువంటి శివలింగం. 1000 లింగాలను మొక్కినంత సమానం ఆ యొక్క శివలింగాన్ని మనం దర్శనం చేసుకున్నాం. మట్టిలో దొరికింది. రోడెత్తు మట్టి ఉండక మట్టినంతా తీస్తాంటే అన్ని కూడా దొరికినాయి. ఈ నంది కూడా దొరికింది, నంది పీఠం దొరికింది. నంది పీఠం మీద అన్న ఇప్పుడు నంది సపరేట్ గా పీఠం సపరేట్ గా దొరికిందా? నందిని లేపేసిండ్రు. అవును, వేరు దొరికింది దాన్ని ఒక పెట్టి దీనికి ఇదంతా కూడా సెట్ సీలింగ్, ఆనాటి టెంపుల్ సీలింగ్. దాన్ని కూడా మనం ఈ రూపంలో వచ్చే పర్యాటకులు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా అట్లా అన్నట్టు. అవును, మనం చేసింది అంటే మన ప్రభుత్వాలు చేసింది. జస్ట్ 2001, 2005లో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా చూస్తే
అసలు ప్రాణం అంత కలకల అంటున్నది చూడండి అమ్మ. మండపం ఎంత ముద్దుగున్నది, ఎంత అందంగా చెక్కిండ్రు. ఇగో చిన్న చిన్న మండపాలల్లో మనుషులను నిలబెట్టిండ్రు. దేవుడిగా రామచంద్ర ప్రభు అనుకుంటే, ఎందుకంటే ఈ ధనుసు కనబడుతుంది చేతిలో. హంస, ఇదొక హంస, ఇదొక హంస, అదొక హంస. మంచి భంగిమ చూడు పైన రామప్పల కనిపించే ఆడపిల్లల బొమ్మలు అన్నీ కూడా ఈడ కనబడుతున్నాయి. ఎంత అద్భుతమైన శిల్ప సంపద కాకతీయుల కాలం నాటిది. అంటే ఎట్లా చేసిండ్రు అంటే ఆనాడు నేను ఒక 3-4 ఏళ్ళ కిందట యునెస్కో అవార్డు వచ్చింది కదన్న. అది అవార్డు రాకముందు పోయినప్పుడు మేము చూసి ఇక నోరిలో పెట్టినంత పనైంది నాకైతే. ఒక్కొక్క బొమ్మ ఇంత ఎత్తు బొమ్మలు అన్న, చిన్న మనమంటే మనకన్నా కొంచెం ఎత్తు బొమ్మలే ఉన్నాయి ఆడపిల్లల బొమ్మలు. అవన్నీ మీదకి ఎక్కించారు మళ్ళా. ఎంత గొప్పగా ఉన్నది. మీరు ఇది చూసిండ్రు కదా, ఒక్క పారి ఇటు చూడండి. ఈడ 1 2 3 4 5 6 7 అటు 8, ఈడ మాత్రం ఆకున్నది 8 ఉన్నాయి. ఈ ప్రతి హంసకు ఒక తేడా ఉన్నది. మనము ఈ రోజులలో చిన్న పిల్లలకు చెప్తుంటారు కదా బొమ్మలల్లో, ఈ బొమ్మలలో 4 బొమ్మలలో 4టికి ఒక దానికి తేడా ఉన్నదంటే మనం కుణం పట్టాలి. అట్లా ఇగో ఇంట్లో చూడండి, ప్రతి హంసకు ఒక తేడా ఉన్నది. చాలా బాగున్నది. ఆహా, ఇటు దిక్కుది కూడా చాలా బాగున్నది అన్న. ఇప్పుడు ఇదొక మండపం, నంది మండపము. ఈ నంది మండపము నందికి ఎదురుగా శివలింగం పెట్టడం జరిగింది. దానికి సెట్టింగ్ చేసి శివలింగాన్ని సెట్టింగ్ చేసి మధ్యలో నాట్య మండపం. అవునన్న, నాట్య మండపం. ఎందుకంటే ఆడ రామప్పల కూడా చూసిన నేను నాట్య మండపము. ఇది ఒక్కటే సింగిల్ స్టోన్ మీద చెక్కిండ్రు. ఇదంతా కూడా రౌండ్గా గీసుకున్నారు. వీటికి 4 స్తంభాలను పెట్టి 4 స్తంభాల మధ్యలో ఈ యొక్క నాట్య మండపం, అటు నంది, ఇటు శివలింగం, ద్వారపాలకులు భుంగి ద్వారపాలకు ఆ రకంగా సెట్టింగ్ చేసి ఒక సింహాసనం, ఆ రాణి ఆ రాజు ఈ డ్యాన్స్ చూసి వీక్షించే విధంగా ఆ రకంగా క్రియేట్ చేసి చాలా మంచిగా అనిపిస్తున్నది కదా వింటుంటేనే. అక్కడ నంది మండపము, ఇది నాట్య మండపము. నాట్యం ఆడేటోళ్ళు ఇటు దేవుని కోసము నాట్యం ఆడుడు, ఇటు రాజు కోసము నాట్యం ఆడుడు లెక్క. మంచిగా రాజు రాణి వచ్చి కూర్చుంటే మంచిగా దండం పెట్టుకొని, దేవునికి దండం పెట్టుకొని నాట్యం ఆడేటోళ్ళు కదా. అట్లా వాళ్ళ కోసం నాట్యం ఆడితే వీళ్ళు ఇక్కడ చూసి నిమ్మలంగా దేవుని పాటలు పాడితే ఇడనే కూర్చొని భజన లాంటిది ఏదైనా చేస్తే చేసుకొని పోయేటోళ్ళు. అంటే ఈమె రుద్రమదేవని ఎట్లా ఐడెంటిఫై అంటే ఆమె ఆనాడు ఆ రూపంలో కనిపించిన దాన్ని బట్టే మనకు ఆ రకంగా చెక్కిళ్ళు అనేటువంటి మనం అమ్మను చూసి అట్లా చెక్కిళ్ళు. తర్వాత ఇక్కడ 3 మనుషులు 4 కాళ్ళు. 3 మనుషులు 1 2 3 మనుషులు 4 కాళ్ళు. 1 2 3 4 కాళ్ళు, 6 కాళ్ళకు 4 కాళ్ళు. ఈ మనిషి చూస్తే ఈ 2 కాళ్ళు, ఈ మనిషి చూస్తే ఈ 2 కాళ్ళు, ఈ మనిషి చూస్తే ఈ 2 కాళ్ళు. ఆలోచన చూడండి అమ్మ. శిల్పి మేధస్సు ఆనాడే 1000 సంవత్సరాల కింద గొప్ప మేధస్సు కలిగిన శిల్పులు ఇంత అద్భుతంగా చెక్కిళ్ళు. దేవుళ్ళను మొక్కుడు కాదు, శిల్పులను మొక్కాలనేది ప్రధానంగా వచ్చినటువంటి పర్యాటకులు చెప్పుతున్నటువంటి విషయం. నిజంగా శిల్పి ఎంత గొప్పడు చూసినారులా. 3 మనుషులను 4 కాళ్ళతోటి డిజైన్ చేసేసిండు. ఈమెను చూడండి, ఈమె ఇటు తిరిగింది అటు చూస్తుంది, ఈమె ఇటు తిరిగింది అటు చూస్తుంది. ఈయన నెత్తి మీద ఏదో పట్టుకున్నాడు, 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసి నిలబడ్డాడు. అదొక భంగిమ. ఈడ ముట్టుకొని చూడు ఎంత రఫ్ ఉన్నదో, ఈడ ముట్టుకొని చూడక. అంటే రాయి గొప్పతనమా. అట్లా రామప్ప గుడికి చెక్కిన ఒక ఆయన ఉంటాడు కదన్న, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. చంద్రభూషణుడే రుద్రుడు. ఆ రేచర్ల రుద్రుడేమో కట్టిపించిన ఆయన. కట్టిన శిల్పి పేరు చంద్రభూషణుడు అనేట ఆయన ఏం చేస్తాడంటే రాళ్ళను ఇట్లా మెత్తగా గోధుమ పిండి లెక్క శుతి మెత్తగా ఉన్నాయి అంటాడు పాటలా. నేను అనుకున్నా రాయి మెత్తగుండు ఏంది గోధుమ పిండి లెక్క ఉండు. రాళ్ళల్లో మనుషులు కనిపిస్తుండ్రు, మనుషుల ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఆ రాయిని చూస్తే ఈ రాయి ఆలోచన ఏందనేది దాన్ని చూసి చెక్కేయచ్చు అని అంటాడనమాట.
నేను అది చూసిన నాటకం చూసిన అట్లా ఎరక నాకు ఓ ఏమన్నా ఈ యొక్క శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే సోమసూత్రం బ్రహ్మసూత్రం అనేటువంటి శివలింగాలు ఉంటాయంట. సోమసూత్రం ఇది కదా అది అది ఆనాడు 365 శివలింగాలు ఇది ఒక్కటి దొరికింది. అన్ని దోషం లాగా స్వామి 1000 శివలింగాలు మొక్కినంత సమానం ఉంటుంది ఈ దేవుడు కనుక మనకు రోజు నిత్యం పూజలు చేసుకుంటే. అదొకటి ఆ ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ ప్లాట్ఫామ్ చేసి దీనికి మొత్తం కూడా సెట్టింగ్ చేసి ముందు ద్వారపాలకు శృంగి భృంగి ద్వారపాలకుని పెట్టి శివుడు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు పరిగెత్తుతా అని చెప్పేసి ఆ యాంగిల్లో ఆ నంది లేచి ఓనికి రెడీగా ఉన్నా నేను అన్నట్టుగా నందిని పెట్టింది. నంది భృంగి అన్న ఈయన శృంగి భృంగి వీళ్ళిద్దరు. ఆయన నంది శృంగి భృంగి. ఇప్పుడు జయ విజయులు ఉంటారు కదా, విష్ణుమూర్తి పక్కకు జయ విజయులు ఉంటారు, అట్లనే శివుని పక్కకు శృంగి భృంగి ఉంటారు. చూడండి గొప్పతనం స్వామిది. ఎవరికి కావాల్సిన అరే అన్న ఇండ్లకు ఈ అంశాల తలకాయలు కూడా తీసేసి అరే కానీ రీకన్స్ట్రక్షన్ చేసుడేమో కానీ చాలా అద్భుతంగా చేసిండ్రు. అద్భుతమైన ఆలోచన చేసిన వాళ్ళకి ముందు జనార్తులు చెప్పాలి. తమిళనాడు శిల్పులక్క తమిళనాడు 2001-2005 అన్న చెప్పిండు కదా రవణ చెప్పినట్టుగా శివుని పక్కకు శృంగి భృంగి వీళ్ళిద్దరు ఎంత ఎత్తు విగ్రహాలు చూడుండి. అంటే ఈ లెక్కన ఆ స్పర్శలింగం ఎంత పెద్దగా ఉంటుండే కావచ్చును. ఈ బయట ఉన్నటువంటి వీళ్ళు ద్వారపాలకులే ఇంత పెద్దగా ఉన్నారంటే ఆ గుడి ఎంత గొప్పగా ఉండే కావచ్చును. ఇదంతా చూస్తుంటే అయ్యో రామచంద్ర నేను లేకపోతుంది కదా, కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఉండినుంటే గమ్మునొచ్చి రోజు ఇంత బాకిలన్న ఊడిచి ముగ్గులన్న పెట్టేసి పోతుంటే అన్నట్టు అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. అగో ఇటు బాధకు వస్తే ఇంకొకటి ఉన్నదన్న. అయ్యా అమ్మవారు ఎన్ని చేతులు? 1 2 3 4 8 చేతులతో అంటే అమ్మవారు. అవును అమ్మవారు. దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే మహిషాసుర మర్దిని ఈ యొక్క మాతకు సంబంధించిన కాళ్ళను కొట్టేసి చేతులను కొట్టేసి ఇంత అద్భుతంగా చూడండి. ఎంత బలంగా ఉన్నదన్న ఇది. ఇంత వీటిని కూడా ఇష్టానుసారం కొట్టి పడేస్తుంది. ఇక్కడ కట్ చేసి కాలు పోలేదు చూడండి. సింగిల్ స్టోన్ మళ్ళీ సింగిల్ స్టోన్ మీద అంటే ఇది సింగిల్ స్టోన్ మీద చెక్కిండ్రంటే ఇది దీనికి అతుక్కొనే ఉంటుంది. ఆ రకంగా దాన్ని మళ్ళీ ఇంత గ్యాప్ తోటి ఒక్కసారి చూడండి. ఇదే రాయి మీద చెక్కిన దాంట్లో మన చెయ్యి లోపలికించి పెడితే ఆమె చెయ్యిని పట్టుకోవచ్చు, ఆ అమ్మ చెయ్యిని పట్టుకోవచ్చు. ఈమె కత్తి పట్టుకొని ఎవరినో నరుకుతున్న సంగతి తెలుస్తున్నది. ఇక్కడ కత్తి ఇదేమో గదలాగా ఉన్నది. చేతుల అమ్మవారి ఆయుధాలన్నీ తీసేసిండ్రు. అప్పు అరే చూడుండమ్మా ఇంట్లోకించి సందు కూడా. ఓహో ఎంత గొప్ప శిల్ప సంపద. అయ్యే రామచంద్ర ఇట్లా చేసేసిండ్రు. నాకు చూసినా అన్న సంతోషం కన్నా ఖరాబ్ చేసిండ్రు అన్న కోపం ఎక్కువ వస్తున్నది దేవుడా ఈరోజు. అమ్మా అయ్యో ఇంత గొప్ప గొప్ప గుడిని ఇట్లా అయిపోయింది అన్నమాట. మొత్తానికైతే ఈ స్తంభం చూడండి, ఇది కూడా ఎంత చక్కగా చెక్కిండ్రమ్మ. ఓ ఇంత సన్న దాంట్లోకించి చూడండి. ఇంట్లో కూడా అన్న ఒకసారి గడిపరికి జర ఇంట్లో కూడా సందు ఉందన్న. అంటే ఈ వేలు పట్టే దానికన్నా కూడా సన్నగా ఉంది అన్న. ఇప్పుడు అంతకన్నా కూడా సన్న గ్యాప్లు సొచ్చుకుపోయే ఇంగిల్లో మనకు కనిపిస్తాక ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడ. ఇది సింగిల్ స్టోన్ ఈ డిజైన్ చూడండి అక్క. నరసింహస్వామి రూపంలో తల కళ్ళు ముక్కు నాలుక జీవం పోసి ఉట్టిపడే విధంగా పండ్లు ఇవన్నీ కూడా చూడండి. అట్లనే ఇంత హ్యాంగిల్లో మనకు చూడక. కానీ గడ్డి వెంకయ్య నాయుడుకు కూడా చేసి చూపించిన గైడ్ మన గవర్నర్లకు, మన ముఖ్యమంత్రి చూడక. ఆనాడు ఇలాంటి మిషనరీ లేని రోజుల్లో ఎంత అద్భుతం అన్న ఇది. ఓహో ఇంత అద్భుతమైనటువంటి ఈ మాన్యుమెంట్ హైలైట్ అక్క దీనికి ఉన్నటువంటి.
ఎంత గొప్పది చూడండి, ఎంత గొప్పగా చెక్కిండ్రు. అసలు ఇంత డిజైన్లో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది మనకు అసలు అర్థమే కాదు. కానీ దాన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తే ఇట్లా కనబడుతున్నది అన్న. ఈ మరి ఈ వినాయకుడిని డిఫరెంట్ స్టోన్ లో మట్టిలో దొరికినటువంటి దాన్ని ఇక్కడ పెట్టి ఈ రకంగా సెట్టింగ్ చేయించిన మాక 2003-2004లో. ఈ స్టోన్ డిఫరెంట్ స్టోన్ మొత్తం మాన్మెంట్లు ఉంటాయి అన్న. మరి ఆ రామాలయం స్టోన్ ఈ స్టోన్ ఒకటి సేమ్ ఉంటుంది. తర్వాత మనకు అక్కడ ఫ్లవర్ దూరం నుండి చూస్తే రఫ్ ముట్టుకొని దూరం రఫ్ ఉండే ముట్టుకొని చూడాలి కాలు స్మూత్. అరే రే 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 ఇప్పుడు మనం దూరంకెంచి చూస్తే ఇది చాలా రఫ్గా ఉన్నదేమో రాయి అనిపిస్తున్నది. కానీ అంటే అన్న ఈ ఆకులల్లో కూడా చిన్న జీవజాలము ఇట్లా ఏమంటారు నరాలు, ఆకుకి సంబంధించినటువంటి నరాలు అవన్నీ ఉండొచ్చు అన్నట్టుగా కనిపించనికే చేసినటువంటి డిజైన్ కావచ్చు. ఇదక్క దీని చరిత్ర. ఈ దేవాలయం కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉండు ఈ స్వయంభూ దేవాలయం. ఐరన్ పెడితే బంగారం ఇచ్చిన మహిమగల్ల పరసవేద లింగం ఉన్నటువంటిది ఈ స్వయంభూ దేవాలయం. అమ్మో నేను ఆ లింగం సంగతి మర్చిపోయినా కదా. ఇప్పుడు ఏదైతే మనము అన్న 1000 లింగాలను మొక్కితే ఈ ఒక్క లింగాన్ని మొక్కితే 1000 లింగాలను మొక్కినంత విలువ అని చెప్పిండు కదా. ఆ లింగం చూసినాం కదా, ఆడనే పరుషవేద లింగం ఉండేదట. ఆ లింగము జాగని మనము అంటే ఈ ప్లేస్లోనే ఉండేది. పర్టికులర్గా ఇగో గీడనే ఉండే, ఈ పక్క మూల మీదనే ఉండే, ఈడ 3 ఇంచుల జాగలనే ఉండే అనేది నేను చెప్తలేను. కాకపోతే ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు ఏదైతే ఈ గోడలు ఇదంతా చూస్తున్నామో ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే అంత అద్భుతమైన లింగం ఉన్నటువంటి ప్లేస్లకి మనం వచ్చినాము. వరంగల్కు ఎందుకు పేరు వచ్చిందో ఆ శిలేందో అది చూసింది అనుకోండి, ఇక నాకు నిమ్మలం అయిపోతుంది పానానికి. పోదామన్నాడికి అద్భుతమైన ముచ్చట్లు అన్నీ విన్నాక కాకతీయులు కట్టించినటువంటి ఈ త్రికుటాలయము, మధ్య కోటలు ఉన్నటువంటి త్రికుటాలయం చూసిన తర్వాత
అన్న మంచి ముచ్చట్లు అన్నీ చెప్పినావు. నీ పేరు ఏమన్నా అన్న రవణ నేనా? అక్క నా పేరు రవి యాదవ్. ఆ. నేను పర్యాటక శాఖ సైడ్ గైడ్గా గత 23-24 సంవత్సరాల నుండి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఓయమ్మో 23-24 ఏళ్ళ నుండి పని చేస్తున్నావు అన్న. ఇగో ఇంత ముచ్చట అంతా చెప్పినందుకు నీకు శనార్థులు. ఏకశిల నేను పోయి చూసేస్తా. ఓకే అక్క, బాగుంటుంది అక్క. ఈ ఊరకల్లు ఈ ఏకశిల అనే పేరు దాంతో వచ్చింది. మీకు కంటి కుట్టొచ్చే అటువంటి ఆ కొండతోటే ఈ ఓరుగల్లు అనే ఒకటి చరిత్రలో మరి నిలిచిపోయినటువంటి ఈ గడ్డ, ఈ కాకతీయుల గడ్డ. మంచి ముచ్చట్లు చెప్పినవన్న. నాకైతే మొత్తం ఈ గుడ్లు 3 గుడ్లు చూసినట్టు అనిపించింది. ఆ కోట్లకేం చూస్తుంటే సంతోషం అనిపించింది. ఇక ఒక్కటి మిలిగింది ఓరగల్లు, అది కూడా పోయి చూసేసి మీకు అందరికి చూపించి హైదరాబాద్ పోదాం. ఇక మన ఇంటికి మనం పోదాం. పోయేస్తున్నాయి అన్న శనార్థులు. థ్యాంక్ యూ అక్క.